పేదరాశి పెద్దమ్మ కథలు అంతులేని ఆకాశం. పిల్లలు, ఈరోజు ఆకాశం కథ చెబుతాను. అల్లరి చేయకుండా వినండి. అనగనగా ఒక ఆకాశం చాలా 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 ఏళ్ల క్రితం, వందల వేలు లక్షల కోట్ల ఏళ్ల క్రితం ఆకాశం ఇంకా దగ్గరగా ఉండేది. మనకి ఇంత దూరంగా ఉండేది కాదు. ఆకాశం కాపలాదారులు సూర్యచంద్రులు. వారికి పెద్ద దిక్కు ఒక ముసలి అవ్వ. సూర్యుడు వేకువనే లేచి వేడివేడి అన్నం అవ్వ వండగానే తినేసి ఆకాశం మీదకు వెళ్ళి పగలంతా కాపలా కాసి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ అవ్వ వండిన వేడి అన్నం తినేసి పడుకునేవాడు. చంద్రుడు ఇంకా పొద్దు ఉండంగానే చల్ల అన్నం తినేసి రాత్రంతా కాపలా కాసి చీకట్లో తెల్లవారకుండా ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ చల్లన్నం తినేసి పడుకునేవాడు. ఒకరోజు పొద్దున్నే సూర్యుడు తన విధి నిర్వర్తించడానికి బయలుదేరాడు. గబగబా చంద్రుడు వచ్చేస్తాడని వెళ్ళిపోయాడు. ఇంకా చంద్రుడు రావాలి భూమి మీదకు. ఈలోగా అవ్వ ఒక పని అయినట్టుంటుందని చీపురు తీసుకొని ఇల్లు ఊడవడం మొదలెట్టింది. తూడుస్తూ తూడుస్తూ వీపు ఎత్తింది. ఏదో తగిలినట్టు అనిపించింది. చూస్తే ఆకాశం వీపుకు తగులుతోంది. చీపురు తీసుకొని కోపంగా గట్టిగా ఒక్క తోపు తోసింది ఆకాశంని. బాధలో ఉక్రోషంలో ఆకాశం దూరంగా, ఇంకా దూరంగా, చాలా దూరంగా, చాలా 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 దూరంగా జరిగిపోయింది. అంత ఎత్తు నుంచి సూర్యచంద్రులు దిగలేరు కదా, అందుకే ఆకాశంలోనే ఉండిపోయారు. ఎలా ఉంది పిల్లలు ఈ పేదరాశి పెద్దమ్మ కథ? పేదరాశి పెద్దమ్మ కథలు. కూరగాయల కథ. అనగనగా ఒక ఉసిరికాయంత ఊరు ఉండేది. ఆ ఊర్లో ఒక మునక్కాయంత ముసలమ్మ ఉండేది. మునక్కాయంత ముసలమ్మ రోజు పనికి వెళ్తూ ఉండేది. ఒకరోజు పనికి వెళ్తుంటే మునక్కాయంత ముసలమ్మకి వంకాయంత వజ్రం దొరికింది. అయ్యో, వంకాయంత వజ్రం! ఆ వంకాయంత వజ్రాన్ని తీసుకుంటుంటే ఒక దొండకాయంత దొంగోడు చూశాడు. మునక్కాయంత ముసలమ్మ వంకాయంత వజ్రాన్ని తీసుకొని బీరకాయంత బీరువాలో పెట్టింది. మునక్కాయంత ముసలమ్మ పనికి వెళ్ళింది. దొండకాయంత దొంగోడు మునకాయంత ముసలమ్మ వాళ్ల ఇంటికి వచ్చి బీరకాయంత బీరువాను పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని దొంగిలించాడు. మునక్కాయంత ముసలమ్మ పనికి వెళ్లి వస్తుంటే వాళ్ల ఇంట్లో నుంచి ఒక దొంగోడు పరిగెత్తడం చూసింది. మునక్కాయంత ముసలమ్మ వాళ్ల ఇంట్లోకి వెళ్లి చూస్తే బీరకాయంత బీరువా పగిలిపోయింది. వంకాయంత వజ్రం దొంగిలించబడింది. మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీస్ దగ్గరికి వెళ్లి కరివేపాకంత కంప్లైంట్ ఇచ్చింది. ఆ పొట్లకాయంత పోలీస్ లవంగల్లాంటి లాఠీని తీసుకుని కాకరకాయంత కానిస్టేబుల్తో జీడిపప్పంత జీపు వేసుకుని దొండకాయంత దొంగిని వెతకటానికి బయలుదేరారు. పొట్లకాయంత పోలీస్కి దొండకాయంత దొంగ దొరికాడు. ఆ దొండకాయంత దొంగోడిని లవంగల్లాంటి లాఠీతో కొట్టి జీడిపప్పంత జీపులో వేసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లారు. దొండకాయంత దొంగోడిని జామకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేశారు. వంకాయంత వజ్రాన్ని పొట్లకాయంత పోలీస్ మునక్కాయంత ముసలమ్మకి ఇచ్చాడు. మునక్కాయంత ముసలమ్మ అరటికాయంత ఆనందంతో ఇంటికి వెళ్ళింది.